దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. దేవీ నవరాత్రులు సమీపిస్తున్న శుభతరుణంలో అమ్మవారి ప్రసాదాలు ఎలా తయారు చేయాలి అనే విధానాన్ని వంట చేయకుండా జస్ట్ వివరిస్తూ చెప్పటం జరుగుతుంది. ఇది ఇలా కూడా చేయొచ్చు అని ట్రై చేస్తున్నాను, చేయకుండా. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవికి ఇష్టమైన పొంగల్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక దళసరి పాత్ర తీసుకొని దాంట్లో కాస్త నెయ్యి వేసి వేడి చేసి పెసరపప్పుని వేసి దోరగా వేయించండి. అలా దోరగా వేయించిన పెసరపప్పులో మనం బియ్యం కడిగేసి నీళ్లు వంపేసిన బియ్యాన్ని కూడా వేసి వేయించండి. బియ్యం రంగు మారకూడదు, సుమారు 5 నిమిషాలు వేపితే చాలు. పెసరపప్పు కూడా కలర్ మారకూడదు. అప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో మరికొంచెం నెయ్యి వేసి జీడిపప్పును వేయించి పక్కన పెట్టండి. దాంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొబ్బరి కూరు, జీలకర్ర, మిరియాలు కలిపి పొడి చేసుకొని దాన్ని వేయించాలి. అప్పుడు దాంట్లో మనం ముందు వేయించుకున్న బియ్యం, పెసరపప్పుని, జీడిపప్పుని అన్నీ వేసేసి 1కి 4 కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి 3 to 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. అప్పుడు చల్లారాక విజిల్ తీసి దాంట్లో తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరేపాకు వేసి తాలింపు పెట్టుకొని మరి కొంచెం నెయ్యి అంతా పొంగలిలో వేసి వేడి వేడి ప్రసాదం ఆ తల్లికి, త్రిపుర సుందరీ దేవికి నైవేద్యం పెట్టి భక్తిగా పూజించి, ఈ దసరా 10 రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని ప్రార్థిద్దాం. 2వ రోజు గాయత్రీదేవికి ఆరగింపుగా పెట్టవలసిన ప్రసాదం పులిహోర. దాని ఇంగ్రీడియంట్స్ డిస్ప్లేలో వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. చేసే విధానం నేను ఫాస్ట్గానే చెప్పేస్తాను. ఇలాంటి పొంగలి, పులిహోర ఇవన్నీ మనకు తెలిసిన పదార్థాలే కాబట్టి జస్ట్ ఒక్కసారి వింటే చాలు, మన ఓన్గా మనం తయారు చేసుకోగలుగుతాం. అన్నం వండి చల్లార్చి పసుపు, ఉప్పు కలిపి పెట్టేసేయాలి. మనం చింతపండు పులుసు తీసుకుంటాం కదా, చింతపండు 1/2 కప్పు నీళ్లు పోసి నానబెట్టి చిక్కటి గుజ్జు తీసి పెట్టండి. మూకుల్లో కాస్త నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి వేసి ఆ చింతపండు గుజ్జు వేసి కాస్త బెల్లం వేసి బాగా ఉడికించాలి. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆ గుజ్జులో ఉడికిన గుజ్జుని అన్నంలో కలిపేయండి. లాస్ట్కి బాణీలో నూనె వేడి చేసి తాలింపు ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపట అన్న తరువాత తాలింపు మొత్తం వేగిన తరువాత వేరుశనగపప్పు గుళ్ళు వేసి జీడిపప్పు వేసి బాగా వేగాక కరేపాకు వేసి అన్నంలో కలపడమే. కమ్మటి పులిహోర రెడీ అవ్వగానే శ్రీ జగదీశ్వరి మాత అయిన శ్రీ గాయత్రీదేవికి ఆ నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుందాం. 3వ రోజు అన్నపూర్ణాదేవికి మనం చేయవలసిన ప్రసాదం కొబ్బరి అన్నం. కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలు స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. తయారు చేసే విధానాన్ని చూద్దాం. అన్నం పొడి పొడిగా వండుకొని పచ్చి కొబ్బరి కాస్త నేతిలో వేయించి ఆ వేగిన కొబ్బరి అన్నంలో కలిపేయండి. అదే మూకుల్లో నూనె వేసి పోపు సామాగ్రి అంటే మనకు తెలుసు కదా, ఎండుమిర్చి, ఇంగువ వేసి ఆవాలు చిటపట అనగానే పొడవుగా తరిగిన పచ్చిమిర్చి కాయలు, కరేపాకు, కొంచెం కొత్తిమీర అందులో వేసి తీసేయండి. ఈ వేగనిచ్చిందంతా మనం ముందు కలుపుకున్న అన్నంలో వేసేసి ఉప్పు కావాలంటే మనకు టేస్ట్ కోసం ముందుగానే జీడిపప్పు వేయించుకొని పెట్టుకొని ఆ జీడిపప్పును కూడా వేసి పైన ఇంకాస్త కొత్తిమీర చల్లండి. కమ్మటి కొబ్బరి అన్నం రెడీ. శ్రీ అన్నపూర్ణాదేవికి నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించి అమ్మ కృపకు పాత్రలవుదాం. 4వ రోజు లలితాదేవికి మనం చేయవలసిన ఆరగింపు అల్లం గారెలు. దీనికి కావలసిన పదార్థాలు డిస్ప్లేలో పైన కనపడుతూ ఉంటాయి.
చేసే విధానాన్ని చూద్దాం. మినప్పప్పును బాగా కడిగి 4-5 గంటలు నానబెట్టండి. మనకి నానబెట్టడానికి ఇంకా టైం ఎక్కువ ఉంటే మనకి ముందు రోజు రాత్రి నానబెట్టుకొని రెడీగా ఉంచుకోండి. నానబెట్టిన బియ్యంని గ్రైండర్లో వేసి ఉప్పు, కాస్త జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. అదే పిండిలో తీసిన తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకొని కాగే నూనెలో ఈ పిండిని చేతితో గారెల్లాగా ఒత్తుకొని బాండీలో వేసి బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. దోరగా వేగిన వడలను సహస్రనామాలతో ఆ శ్రీ లలితాదేవికి ఆరాధించి నైవేద్యం పెట్టి ఆశీర్వచనం పొందుదాం. నెక్స్ట్ 5వ రోజు సరస్వతీ పూజ. సరస్వతీదేవికి మనం చేయవలసిన ఆరగింపు పెరుగన్నం, దద్దోజనం. స్క్రీన్ మీద ఇంగ్రీడియంట్స్, క్వాంటిటీ కనపడుతూ ఉంటాయి. చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా బియ్యం కడిగి అన్నం వండి కాస్త చల్లారాక కాచిన పాలు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి ఉంచేయండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కోరిన అల్లం అన్నీ రెడీగా ఉంచుకొని స్టవ్ పై మూకుడుంచి అందులో నూనె వేసి పోపు కావాల్సినవి అన్నీ వేసి ఎండుమిర్చి, ఇంగువతో పాటు తరిగి ఉంచినవన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపేసి కాస్త నేతిలో జీడిపప్పుల్ని వేయించి అవి కూడా కలిపేయండి. రుచికరమైన దద్దోజనం రెడీ అవుతుంది. దద్దోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ. ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి. 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవికి ఆరగింపు పెట్టవలసినది రవ్వ కేసరి. ఇంగ్రీడియంట్స్ పైన స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. చేసే విధానాన్ని చూద్దాం. ముందు మూకుల్లో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్లో వేసి ఉంచండి. అదే మూకుల్లో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించి తీసి పక్కన పెట్టి ఉంచాలి. నీళ్ళు, పాలు కలిపి బాగా మరగనియాలి. అందులో కేసరి కలర్ కావాలంటే వేసుకోవచ్చు. చక్కెర, రవ్వ వేసి నెయ్యి వేస్తూ బాగా కలిపి ఉండలు లేకుండా కేసరి దగ్గరికి వచ్చేదాకా కలుపుకొని అందులో ద్రాక్ష, జీడిపప్పు, మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి వేడి వేడిగా నెయ్యి ఎక్కువగా వేయడం వల్ల ఘుమఘుమలాడే నైవేద్యాన్ని మహాలక్ష్మీదేవికి పెట్టి సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని ప్రార్థిద్దాం. 7వ రోజు కదంబ ప్రసాదం. దీనికి కావలసిన పదార్థాలు స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా కాయగూరలన్నీ మీకు కావలసిన సైజులో తరుక్కొని ఉంచేయండి. నెక్స్ట్ కుక్కర్లో కందిపప్పు, బియ్యం కలిపి 5 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ కూరగాయలన్నిటినీ కుక్కర్లో పెట్టి ఉప్పు, పసుపు, నీళ్ళు పోసి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. మూకుల్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో కొద్దిగా ఆవాలు వేసి అవి చిట్లిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, చింతపండు గుజ్జు, సాంబార్ పౌడరు, బెల్లం వేసి బాగా ఉడికిన తరువాత ఆ గ్రేవీ అంతా ఉడికిన రైస్లోకి వేసి కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి వేసి మరోసారి ఉడికించండి. అంతా బాగా ఉడికిన తరువాత ఎండుమిర్చి, ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించేయండి. వేడివేడిగా దుర్గాదేవికి నెయ్యి వేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలను పొందుదాం. నెక్స్ట్ 8వ రోజు మహిషాసుర మర్దిని. ఈరోజు మనం చేయవలసిన ప్రసాదం బెల్లం అన్నం. దీనికి కావలసిన పదార్థాలు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా బియ్యం కడిగి అరగంట నానపెట్టండి. తరువాత మెత్తగా ఉడికించండి. అందులో తరిగిన బెల్లం వేసి మొత్తం కరిగేంత వరకు ఉడికించాలి.
నెక్స్ట్ జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి యాలకుల పొడి మిగతా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి దించేయడమే. అంతే, తీయని కమ్మని నైవేద్యం బెల్లం పొంగల్ రెడీ అయిపోతుంది. ఈ నైవేద్యాన్ని అమ్మకు సమర్పించి అమ్మ కృపకు పాత్రలవుదాం. 9వ రోజు రాజరాజేశ్వరి దేవికి మనం చేయవలసిన ప్రసాదం పరమాన్నం. దీనికి కావలసిన పదార్థాలు స్క్రీన్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసి అందులో బియ్యం పోసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. తరువాత పాలు యాలకుల పొడి వేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. అది పక్కన పెట్టి చిన్న మూకుడు తీసుకొని దాన్ని స్టవ్ పై ఉంచి అందులో కాస్త నెయ్యి వేసి ఎండు ద్రాక్ష జీడిపప్పు వేసి దోరగా వేయించండి. చల్లారిన కుక్కర్ మూత ఓపెన్ చేసి ఉడికిన అన్నానికి చక్కెర వేసి 5 నిమిషాలు మళ్ళీ ఉడికించండి. అలా ఉడికినప్పుడు బియ్యం పాలు చక్కెర కలుసుకొని చిక్కగా అవుతుంది. అందులో వేయించిన జీడిపప్పును వేసి బాగా కలిపి కాస్త నెయ్యి వేసి వేడివేడిగా ఆ రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా పెట్టండి. నెక్స్ట్ 10వ రోజు ప్రధాన దేవతను సర్వాభరణాలతో అలంకారం. 10వ రోజు ఈ 9 రోజులు చేసిన అన్ని ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి. అంతే అండి, 9 రోజులు 9 ప్రసాదాలు చాలా ఈజీగా ప్రతిసారి ప్రతి పండగకి మనం చేసుకునే నైవేద్యాలే. కాకపోతే మళ్ళొకసారి వివరించడం జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దామోదర డివోషనల్ ఛానల్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.